శిబిర విద్యార్థులు, ప్రపంచంలో ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. నాస్తికత్వము, కమ్యూనిజము, ఇక మతాలైతే చెప్పడానికి వీల్లేదు. ఇక ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత, ద్వైతాద్వైత, శుద్ధాద్వైత, త్రైత, ఇంకా ఎన్నో ఉన్నాయి. వీటన్నిటికీ అనుయాయులు ఉన్నారు, ఫాలోవర్స్ అంట. నిన్న మొన్న పుట్టిన సంస్థలు బ్రహ్మకుమారి కావచ్చు, పిరమిడ్ కావచ్చు, విపశ్యన కావచ్చు, ఇంకా రకరకాల కొత్త కొత్త సంస్థలు కూడా ఉన్నాయి. వాటికి అనుయాయులు ఉన్నారంటే అప్పటికప్పుడు ఏం తయారు కారు. పిల్ల పుట్టగానే నడవదు, లేచి దాన్ని సాకి పెంచి పెద్ద చేస్తే మెల్లిగా నడవడం మొదలు పెడుతుంది. ఇన్ని సిద్ధాంతాలు, ఇన్ని వాదాలు, ఇన్ని పార్టీలు, ప్రతి వాటికి ఎంతో కొంత సంఖ్యలో అనుయాయులు ఉన్నారు. మరి వీటన్నిటికీ కారణం ఏంటి? పనికి మాలింది, పనికొచ్చేది. ప్రతి ఒక్కదానికి వెనక ఫాలోవర్స్ ఉన్నారు. ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే, ఆత్మవిశ్వాసం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఆత్మవిశ్వాసంతో చెప్పిన అబద్ధాన్ని కూడా జనం నమ్ముతారు. ఈ దొంగ నాయకులు చెబుతూ ఉన్నారు, చెప్పేవి 99% అబద్ధాలే, అందరికీ తెలుసు, కానీ వాడికి ఓట్లేస్తున్నారు. మరి సాత్వికులు మంచి మాటలు చెప్పినా కూడా అందులో ఆత్మవిశ్వాసం లేకపోతే నమ్మరు. కాబట్టి కాన్ఫిడెన్స్ అంటాం ఇంగ్లీష్లో. ఆత్మవిశ్వాసం అనేది చాలా ముఖ్యమైనటువంటి. ఆత్మవిశ్వాసంతో చెప్పినటువంటి మాటలు జనం నెత్తికెక్కుతాయి. పాట కావచ్చు, మాట కావచ్చు, ఏదైనా కావచ్చు. బైబిల్ అసలు వెంట్రుకంతా కూడా మనకు వేదం ముందు వెంట్రుకంతా కూడా కాదు. అది కనీసం భగవద్గీత ముందు ఒక శ్లోకం ముందు కూడా అదేమీ కాదు. కానీ వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారు, జయిస్తున్నారు. కారణం ఏంటంటే ఒక డిసిప్లిన్, ఒక ట్రైనింగ్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుతారు వాళ్ళ క్యాంపుల్లో. ఇదే శరణ్యం, ఇంతకు మించి లేదు అని. అందులో ఉన్నది డొల్ల అయినప్పటికీ కూడా ఆ చెప్పిన మాటల వల్ల చూడండి, మీరంతా విని ఉంటారు, ఫలానా ఇంట్లో దయ్యం తిరుగుతుంది, ఆ ఇంట్లో నేను చూశానని ఒకడంటే, నేను చూశానని నలుగురు అంటారు. అలాంటి పేరు వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఎవరు ఉండరు, ఆ ఇల్లు ఎవరు కొనరు, ఆ ఇంటిది వెళితే కూడా దయ్యం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది బ్రెయిన్ వాష్ అంటారు. అలాగా మనము ఆత్మవిశ్వాసము పెంచుకోకపోతే ఎంత గొప్ప సిద్ధాంతమైనా అది మూలకు పడి ఉండాల్సిందే. నాకేమీ రాదు, నాకంటే అందరికీ బాగా వస్తుంది, నేనే లాస్టు, నా గొంతు బాగుండదు, ఇంకా ఎన్నో ఉంటాయి ఆత్మవిశ్వాసం లేని వాళ్ళ ఆలోచనలు. మైకు బాగుండదు, మైకు ఉంటే నేను మాట్లాడలేను. ఇదంతా ఆత్మవిశ్వాస రాహిత్యంలో భాగమే, దాని యొక్క చిత్ర విచిత్ర రూపాలే. కాబట్టి ఆత్మవిశ్వాసం వచ్చిన తర్వాత పలికే మాట వేరే ఉంటుంది. దొంగ కూడా ఆత్మవిశ్వాసంతో బ్యాంకును దోపిడీ చేస్తాడు, పట్టుబడడు. అట్లా పట్టుబడని దొంగలు ఏళ్ళు గడిచినా కూడా ఎన్నో కేసులు ఉన్నాయి, అవి క్లోజ్ చేసేసారు. హత్యలు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, దోపిడీలు కావచ్చు, వాళ్ళు ఎటువంటి సాక్ష్యము కూడా మిగలనివ్వకుండా పర్ఫెక్ట్గా అది చేసేసారు. కాబట్టి ఎన్నేళ్ళైనా అంతే, ఎవరో ఒకడు ఎక్కడో ఎప్పుడో 20 ఏళ్లకో 30 ఏళ్లకో ఒక పోలీస్ ఆఫీసర్, ఎస్ఐఓ, సిఐఓ అపాయింట్ అయ్యి పాత కేసులన్నీ తిరగదోడి, వాడు అంతకంటే ఆత్మవిశ్వాసం ఉన్నోడు ఆ కేసును సాల్వ్ చేసినవి కూడా ఉన్నాయి. మిగిలిన వాళ్ళకి అది చేత కాదు, పక్కన పెట్టేస్తారు. ఈ వైద్యంలో కూడా అంతే. మన నలుగురు డాక్టర్ దగ్గర పోతాం, లేదండి కష్టము, ఇది వీలు కాదు, ఇంకా చనిపోవాల్సిందే, ఏం చేయలేమంటారు. 5వ వైద్యుడు, ఇది చేస్తానండి, తప్పకుండా తగ్గుతుంది, నేను తగ్గిస్తాను అంటాడు. మరి వీళ్ళు నలుగురు కాదన్నది వీడియోలో తగ్గిస్తాడు, అబద్ధం చెప్తున్నాడేమో, డబ్బులు పొందడానికి చేస్తున్నాడేమో అని అనుకోవచ్చు మనం. అలా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలా కాకుండా నిజంగా ఆత్మవిశ్వాసంతో కూడా అతను ఆ రోగాన్ని తగ్గించవచ్చు.
కాబట్టి ఆత్మవిశ్వాసము లేని వాళ్ళు భక్తులు కాలేరు, భగవంతుని వాక్కుని వినిపించలేరు. తుకారాం కావచ్చు, మనము ఎంతోమంది చెప్పుకుంటున్నాం భక్తులు, సంత్ జ్ఞానేశ్వర్, మన త్యాగయ్య, అందరూ కూడా వాళ్ళకి ఏమీ లేదు. చూడండి, వాళ్ళ జీవితాల్లో డబ్బు లేదు, అధికారం లేదు, పెద్దగా వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేదు, బలగం కూడా ఎవరు లేదు. కానీ వాళ్ళు ఎంతో ఆత్మవిశ్వాసంతో సహాయ నిరాకరణ, సమాజం, కుటుంబం వాళ్ళని అసలు పట్టించుకోలేదు. ఎందుకంటే డబ్బు సంపాదించిన వాళ్ళని ఎవరు పట్టించుకోరు, చాలా నీచంగా కూడా చూశారు. కానీ వాళ్ళు చాలా ఆత్మవిశ్వాసంతో జీవించినట్టుగా వాళ్ళ చరిత్రలు చదివితే తెలుస్తుంది మనకు. కాబట్టి ఆత్మవిశ్వాసము మహిళలకు సహజంగా ఉంటుంది. ముక్కు మూలం తెలియని వాళ్ళు, అత్తగారిల్లు, ఆ ఊరు తెలియదు, ఆ ఇంటి మనుషులు తెలియదు, మరి ఆ ఇంటికి ఏ ధైర్యంతో వెళుతుంది ఆ అమ్మాయి? ఆలోచించండి. అందుకని స్త్రీకి ఉన్న ఆత్మవిశ్వాసం ఎవరికి లేదు. వెళుతుంది, ఆ ఇంట్లో జెండా ఎగరేస్తుంది. మళ్ళీ ఎన్నడూ తెలియదు, ఇంతవరకైతే కనలేదు, అనుభవం లేదు, మరి చూసింది లేదు, మరి బిడ్డను కంటున్నది, మోస్తున్నది, పెంచుతున్నది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఆత్మవిశ్వాసంలో భాగమే అని నేను అనుకుంటున్నా. ఆడజన్మకు తప్పదని మీరంటారేమో. తప్పనిదైనా సరే తప్పించుకోవాలంటే తప్పించుకోవచ్చు. ఇప్పుడు వచ్చాయి కూడా రకరకాల మార్గాలు వచ్చాయి. అది కొంతమందికి డబ్బున్న వాళ్లకు అందుబాటులో ఉన్నాయనుకోండి. కనుక ఆత్మవిశ్వాసము ఉన్న వ్యక్తి నడవడిక కానీ మాట కానీ అన్నీ వేరుంటాయి. ఎవ్వరితో సంబంధం ఉండదు, ఎవ్వరూ వచ్చినా రాకపోయినా అతను అనుకున్నది చేసి తీరుతాడు. ఇప్పుడు మహర్షి దయానందుడు ఒంటరి పోరాటం, ఎవ్వరు లేరు వెనక, డబ్బు లేదు, బలగము లేదు, పోనీ ఇంకేమంటారు, ఇంకేమీ లేవు ఆయనకు, మఠాలు లేవు, పీఠాలు లేవు, ఏమీ లేవు. పూర్తి కేవలము జ్ఞానం ఒక్కటే. నాలెడ్జ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. జ్ఞానమే బలం, దేవుడే బలం, ధర్మమే బలం. వందలు, వేలు, లక్షల మందిలో పోయి సవాలు విసిరాడే, జవాబు చెప్పేవాళ్ళు. ఇప్పుడు కూడా ఎవరు జవాబు చెప్పరు మనం ప్రశ్నలు విసిరితే. ఇక మనం ఎందుకు ఈ తలనొప్పిని వదిలించుకున్నాం. కానీ మనుషుల్లో జిజ్ఞాస లేనప్పుడు మనం ఎంత చెప్పినా వ్యర్థమే. ఆకలి లేని వాడికి పంచభక్ష పరమాణాలు వండినా కూడా వాడు అరిగించుకోలేడు. ఇప్పుడున్న సొసైటీ అది. కాబట్టి మన సిద్ధాంతం ఏమిటి, మనము చెప్పవలసింది ఏమిటి, అది మధురంగా, ప్రియంగా, సంక్షిప్తంగా చెప్పాలి అంతే. వేరే వాళ్ళ విషయం మనకు అనవసరం. పక్క షాపులో ఏమమ్ముతున్నారు, ఇంకో పక్క షాపులో ఏం కల్తీ చేస్తున్నారు, వాళ్ళ స్వభావం ఎటువంటిది మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీ షాపులో ఏం దొరుకుతుంది, మీరు ఏమి అమ్మగలుగుతారు, మీ దగ్గర నాణ్యమైన వస్తువులు ఏమున్నాయి, ఇవి చెప్పుకోండి. ఇది సరైన పద్ధతి అని నేను అనుకుంటున్నాను. కనుక పక్క మతాలు, పక్క సిద్ధాంతాలు, రకరకాల మనుషులు ఉన్నారు ఈ లోకంలో. ఎంతకని చెప్తాం మనం, ఏమవసరం. కాబట్టి మంచి ఏదో స్పష్టంగా తెలిసినప్పుడు 99 చెడు తెలిసిపోతుంది. ఒక్క మంచి స్పష్టంగా తెలియాలి. తెలిసినప్పుడు 99 చెడు తెలుసుకొని మనం పక్కకు పోగలుగుతాం. అంటే యజ్ఞము ద్వారా ఎన్ని రకాల మహిమలు, వరములు, సిద్ధులు, లాభాలు ఉన్నాయంటే చెప్పడానికే వీల్లేదు అసలు. మొత్తము శాస్త్రాలన్నీ ఏకకంఠంతో ఘోషిస్తున్నాయి. అయినా కూడా ఆ యజ్ఞకుండా ఎక్కడ పడిందో మూలకు పడిపోయి. చూడండి ఎంత విచిత్రం అసలు. మిగిలినటువంటి ప్రాధాన్యము లేనటువంటివి, అసలే పనికి మాలినటువంటివన్నీ ఈనాడు హిందూ సమాజంలో పీఠం ఎక్కి కూర్చున్నాయి, సింహాసనం ఎక్కి కూర్చున్నాయి, నీరాజనాలు అందుకుంటున్నాయి. ఆ వ్యవస్థలు, ఆ పద్ధతులన్నీ. యజ్ఞము చాలా గొప్పది. మీరు రామాయణం తిరిగేయండి, అదే ఉంది. భారతం తిరిగేయండి, అదే ఉంది. భగవద్గీతలో కూడా 24 శ్లోకాలని చెప్పాను. ఇక వేదం అయితే వందల వేల మంత్రాలు ఉన్నాయి. అసలు యజ్ఞము గురించి ఎక్కువ మంత్రాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అగ్ని గురించి ఎక్కువ మంత్రాలు ఉన్నాయి. యోగం గురించి చాలా తక్కువ, 20 మంత్రాలు ఉండొచ్చు, 20-30. యోగా అనే శబ్దం వచ్చిన మంత్రాలు వేదంలో తీసుకుంటే ఒక 20-25 ఉండొచ్చు. కానీ యజ్ఞ, అగ్ని శబ్దాలు మాత్రం వేల సార్లు వచ్చాయి. అంటే వాటి ప్రాధాన్యం మనం. మరి హిందూ సమాజంలో ఈనాడు యజ్ఞము పరిస్థితి ఏమిటి, అగ్ని పరిస్థితి ఏమిటి అంటే ఎక్కడో ఏ మూలకో పడిపోయింది. కాబట్టి దాన్ని మళ్ళీ మనం ఇంటింటా అందించాలి, చేయాలి అంటే ఫస్ట్ కావలసింది ధైర్యము, ఆత్మవిశ్వాసము. నాకు రాదు, నాకు తెలియదు, నాకు కొంచెం తెలిసినా ఆత్మవిశ్వాసం కన్నా. ఒక బిడ్డను కన్నా అంతే ఇబ్బంది ఉంటుంది.
కవలలు పుట్టినా అంతే ఉంటుంది. కాబట్టి ఆత్మవిశ్వాసంతో పురోగమించాలి తప్ప మనము దీన్ని చూసి, మనల్ని చూసి జనం భయపడాలి. మనల్ని చూసి అధర్మము, అన్యాయము, అక్రమము అవి భయపడాలి. మనం మైకును చూసి భయపడితే కృణ్వంతో విశ్వమార్యం ఎప్పుడు సాకారం అవుతుంది. మన చుట్టూ మన బంధువులు, మన స్నేహితులు, ఇరుగు పొరుగు ఎంతమంది అజ్ఞానంలో మూఢ విశ్వాసాలతో మూలుగుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు నేను ఫోన్లో చూస్తుంటే రాజదేవి అట, శ్రీ రాజదేవి ఏమో వచ్చారు. ఆ రాజదేవికి ఏమిటి బలి అంటే పావురాలు బలి ఇవ్వాలి. కుప్పలు కుప్పలు పావురాలు బలి ఇస్తున్నారు. నేను వీడియో మన గ్రూప్లో పెట్టాను, చూడండి. కుప్పల కుప్పల పావురాలను ఆ దేవతకు బలిస్తున్నారు. ఎవరు? క్రిస్టియన్లు కాదు, ముస్లింలు కాదు, హిందువులే. అందుకే నేను ఒకటే చెప్తా, మన హిందువుల్లోనే బోలెడంత చెత్త ఉంది. అది దులిపేసుకోవడానికి మనకి జన్మమే సరిపోతుంది. ఇతర మతాల సంగతి దేవుడు. అలాగా మరి పావురం అంటే శాంతి కపోతం అంటాం. అది ఎక్కడ జరుగుతుంది? భారతదేశంలోనే, ఎక్కడో కాదు. కాబట్టి ఇది మనకు తెలిసింది, అదేదో వీడియో చూస్తుంటే కనపడింది. అట్లా ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ దున్నపోతులు చంపుకునే వాళ్ళు ఉన్నారు, రకరకాల జీవులని. నాకు కూడా ఇప్పటి వరకు తెలియదు పావురాలను దేవతలకు బలిస్తారనే పాపం. మరి చిలుకలను చంపే వాళ్ళు కూడా ఉన్నారేమో తెలియదు మరి. అలాగా ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అజ్ఞానము, అంధకారము, చీకటి. ఈ చీకటిని తొలగించడానికి ప్రభుత్వము కృషి చేయాలి. అసలు ప్రభుత్వం ఎందుకున్నదంటే ప్రజలందరినీ సన్మార్గంలో పెట్టడానికి, అందుకోసం అట ప్రభుత్వం. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రజలందరినీ దుర్మార్గం వైపు నడిపించడానికే ఈనాటి ప్రభుత్వాలన్నీ ఉన్నాయి. పార్టీలు ఎన్నైనా వాటి పాలసీ ఒకటే. మద్యము సరఫరా చేస్తుంది ప్రభుత్వము. మాంసం కొట్లు కూడా తెరుస్తామన్నారు, తెరిచారో లేదో నాకు తెలియదు. తెరిచారా? మాంసం కొట్లు తెరుస్తాము, చేపలు అమ్ముకోవడానికి లైసెన్సులు ఇస్తాము, చేపలు పట్టుకోవడానికి, చేపల చెరువులకు. ఇక ఇప్పుడు మద్యపానాన్ని కూడా ఇంటింటికి ఆన్లైన్ ద్వారా సరఫరా చేస్తామన్నారు. బొంబాయి లాంటి చోట సరఫరా జరుగుతూనే ఉంది. బెంగళూరు, బొంబాయిలో మీరు ఆర్డర్ ఇస్తే ఇంటికి వస్తుంది సీసా. ఆర్డర్ ఇచ్చేవాడు మైనరా, బాలుడా అనేది అది ఏమైనా కావచ్చు, ఏం తెలుస్తుంది అది? కాబట్టి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ప్రజలను సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వము ద్వారా విదేశీ దుష్ట శక్తులు అమలు చేస్తున్నాయి అన్నమాట. ప్రభుత్వం అనేది అక్కడ నామ మాత్రమే. మరి మనం ఏం చేస్తున్నాము? బట్టి ఎంతో ధైర్యం కావాలి. మహర్షి దయానందుడు ఒంటరి పోరాటము మనకు గొప్ప స్ఫూర్తి. అసలు సత్యం ఒక్కటి ఉంటే చాలు. సూర్య ఏకాకి చరతి అని, సూర్యుడు ఒంటరిగా తిరుగుతూ ఉన్నాడు. ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నాడు? అత్యంత ప్రకాశవంతుడు, శక్తివంతుడు. చుట్టూ అన్ని తిరుగుతున్నాయి, గ్రహాలు, ఉపగ్రహాలు చచ్చినట్టు తిరుగుతున్నాయి. తిరగక తప్పదు. మీ శక్తిని పెంచుకోండి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. అందరూ మిమ్మల్ని పిలుస్తారు, మిమ్మల్ని ఫాలో అవుతారు, నోరు మోసుకుంటారు. ఈరోజు తిట్టిన వాళ్ళే రేపు పొగుడుతారు, ఈరోజు వద్దన్న వాళ్ళే రేపు దండలు వేస్తారు. ఇది జరగక తప్పదు. కనుక తప్పకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళు కొంతమంది, ఒక 15 మంది ఉన్నట్టున్నారు అసలైన విద్యార్థులు. మీ 15 మంది చాలు. 15 ఊళ్ళు ఉద్ధరించినా చాలు, 15 కాలనీలు ఉద్ధరించినా చాలు. కాబట్టి తక్కువ భావన అనేది తీసి ఆత్మ న్యూనత అంటాం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. అది పక్కన పెట్టేసారు. అందరికీ బాగానే ఉన్నాయి గొంతులు, మరీ అంత భయంకరంగా ఎవరికేం లేవు. కాబట్టి మీరందరూ కూడా అస్త్రశస్త్రాలు సంధించి మరి సమాజంలో ఉన్న దురితాలను, అంధకారాన్ని, మూఢ విశ్వాసాలను దూరం చేయడం అంటే ప్రత్యేకంగా ఏమీ లేదు. దీపం వెలిగిస్తే చీకటి పారిపోతుంది. ప్రత్యేకంగా చీకటిని తుడుతూ ఉంటే చీకటి పోదండి. దీపం వెలిగించడం అంటే అగ్నిహోత్రం. ఏ ఇంట్లో అగ్నిహోత్రం చేశామో ఇంకా అయిపోయింది. వాళ్ళు మెల్లిగా మనకు కనెక్ట్ అయినట్టే. క్రమక్రమంగా వాళ్ళలో మార్పు వస్తుంది. అప్పటికప్పుడే రావాలి, మారిపోవాలంటే అది అయ్యే పని కాదు ఈనాడున్న వ్యవస్థలు. బట్టి మనకు కూడా ఓపిక కావాలి, సహనం కావాలి. మెల్లిమెల్లిగా మార్పు అనేది వస్తుంది. కాబట్టి తల్లికి ఎంత ఓపిక ఉంటుంది ఆ బిడ్డల పెంపకంలో, అలాగా ప్రచారకులకు, పురోహితులకు కూడా ఓపిక కావాలి. ఇప్పటికిప్పుడే మనకు మార్పులు వచ్చే స్థితిలో ఈ సమాజం లేదు. ఎవరో 100కో 1,00,000కో ఒకరు మారుతుండవచ్చు అప్పటికప్పుడే వినేసి. మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా సమయం తీసుకుంటారు, ఎందుకంటే చుట్టూ కూడా భయంకరమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి. కనుక మనకు యజ్ఞము ద్వారా మనకు యోగ దర్శనాల్లో చెప్పారు,
జన్మ ఔషధి మంత్ర తప సమాధిత సిద్ధయ. అంటే ఏంటి? జన్మ వల్ల సిద్ధి కలుగుతుందట, ఔషధుల వల్ల సిద్ధి కలుగుతుంది, మంత్రం వల్ల సిద్ధి కలుగుతుంది, తపస్సు వల్ల సిద్ధి కలుగుతుంది, సమాధి వల్ల సిద్ధి కలుగుతుంది. ఇప్పుడు యజ్ఞంలో ఏమేమి ఉన్నాయి? మంత్రము ఉంది, జన్మ ఔషధి మంత్రం ఉంది, ఔషధులు ఉన్నాయి, తర్వాత తపస్సు కూడా ఉంది. కూర్చొని మనం 1-2 గంటలు ఏకాగ్రంగా చేయడం తపస్సు. 3 ఇమిడి ఉన్నాయి. ఇవన్నీ సరిగ్గా కుదిరితే ఇక సమాధి. సమాధి అంటే మర్చిపోవడం, తన్మయం కావడం. ఈ ప్రకృతిని, శరీరాన్ని, అన్నిటి కాళ్ళు ఉన్నాయో లేవో కూడా మీకు తెలియదు. కూర్చొని ఎలా అలవాటు అయిపోతుందంటే ఎన్ని గంటలు కూర్చున్నా మనకు కూర్చున్నామా అనేది కూడా తెలియదు, ఎన్ని గంటలు అయింది అనేది కూడా మనకు తెలియదు. తాగుబోతులు ఎలాగైతే తాగి రోజంతా తాగుతారు, రాత్రంతా తాగుతారు, వాడికి ఏమీ తెలియదు. అలాగా ఒక సిద్ధి అనేది తప్పకుండా కలుగుతుంది. నిరంతరం చేయాలి. దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి అని. దీర్ఘకాలము నిరంతరం సత్కారపూర్వకంగా సేవించినప్పుడు దృఢమైనటువంటి భూమిక ఏర్పడుతుంది. అది కూడా యోగ దర్శన సూత్రం. కాబట్టి ఏదో 4 సార్లు చేసి 4 రోజులు చేసి కాలేదు అంటే కాదు, నిరంతరం చేసుకుంటూ పోవాలి. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా మీ ఇంటికి వెళ్ళాక కూడా ఇదే ప్రవృత్తిని కొనసాగిస్తూ ఇంకా పర్ఫెక్షన్, పరిపూర్ణత, నైపుణ్యం అలవర్చుకుంటారని మీ సేవలు భగవంతుని మార్గంలో మానవులందరికీ, తోటి వారందరికీ అందించి వారిని కూడా మరి ధర్మ మార్గంలో వచ్చేలా ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. ఓం శాంతి.